సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు గంగా సరస్వతుల కలహం గురించి తెలుసుకుందాం. నారాయణ మహర్షి, సరస్వతీదేవి గంగా శాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికీ కలహం ఏమిటి, ఎలా వచ్చింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. వేద సారాలైన కథల్ని వినటం ఎవరికైనా కుతూహలాన్ని కలిగిస్తుంది కదా. కథామృతాస్వాదన ఎంత చేసినా నాకు తృప్తి కలగడం లేదు. ఇక చాలు అనిపించడం లేదు. శ్రేయస్సుల విషయంలో ఎవరైనా అసలు తృప్తి చెందుతారా? అది అంతే. ఆ శాప వృత్తాంతం తెలియచెయ్యి అని అభ్యర్థించాడు. నారాయణుడు సరే అని ఆరంభించాడు. బ్రహ్మకుమార, అతి పురాతనము, అత్యంత పుణ్యప్రదము గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. లక్ష్మీ, సరస్వతి, గంగ ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి ఇల్లాండ్రు. ముగ్గురిని సమానంగా అతడు చూసుకుంటున్నాడు. ముగ్గురు సమానంగా అతడిని ప్రేమించి సేవిస్తున్నారు. లక్ష్మీ సరస్వతి గంగా తిప్రో భార్యా హరేరపి ప్రేమ్ణా సమాస్తాష్టిటంతి సతతం హరి సన్నిధౌ. ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే వయ్యారంగా, సాకూతంగా క్రీగంటి చూపులు విసురుతోంది. ప్రభువు గమనించాడు, స్పందించాడు, తాను చూపులు కలిపాడు. వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ, సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని ఓరిమితో మిన్నకుంది. సరస్వతి అలా ఉండలేకపోయింది. అదేదో అవమానమని గుంజుకుంది. సత్వస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది. ఓరిమి వహించమని సర్ది చెప్పింది. అయినా సరస్వతి వినలేదు, ఊరుకోలేదు. కళ్ళు, ముఖము ఎర్రబడ్డాయి, పెదవులు వణికాయి. కోపంతో ఊగిపోయింది, నోరు చేసుకుంది. మగడు ధర్మాత్ముడు, ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమతాబుద్ధి ఉంటుంది. కలుడిది అంతా పక్షపాత బుద్ధి. తెలిసిందిలే నాథ, నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం. లక్ష్మీదేవి అన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు. నీకు బొత్తిగా పనికిరాని దాన్ని నేనే. అందుకే లక్ష్మీదేవికి నీ పట్ల విపరీతమైన ఓరిమి. ఎన్ని నాటకాలాడినా నువ్వు తనవాడివేనని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని ఓదారుస్తోంది. ఎందుకులే ఈ ఓదార్పులు, అవసరం లేదు. నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరిని అని ఏం ప్రయోజనం? అనురాగంలో భర్తృవంచితం, జీవితం నిష్ఫలం. నిన్ను అందరూ సత్వస్వరూపుడని కీర్తిస్తుంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత అజ్ఞానులు. వాళ్లకు శృతి తెలియదు, నీ మతి తెలియదు అంటూ దులిపేసింది. ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయని సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతడు వెళ్లగా చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కరుణ కఠోరంగా మాట్లాడింది. హే నిర్లజ్జే, హే సకామే, స్వామి గర్వం కరోషికిం, అధికం స్వామి సౌభాగ్యం విజ్ఞాపయితుమిచ్చసి. సిగ్గులేనిదానా, కామం కళ్ళకెక్కినదానా, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగదీసుకున్నానని గర్వపడుతున్నట్టున్నావు, విర్రవీగుతున్నట్టున్నావు. అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అణుస్తాను. నీ మగడు చూస్తుండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తాడో చూస్తాను అంటూ నోరు పారేసుకుంటూ గబగబా వచ్చి గంగాదేవిని జుట్టు పట్టుకోబోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చింది. లక్ష్మి, ఇది దారుణం. కళ్ళ ఎదుట విపరీతం జరుగుతుంటే నోరు మెదపకబోగా నన్ను వారిస్తున్నావా? ఒక చెట్టులాగా, ఒక నదిలాగా అడ్డు నిలుస్తున్నావా? సరే, ఒక చెట్టువి, ఒక నదివి అయిపో. ఇది నా శాపం అనేసింది. లక్ష్మీదేవికి కోపము, దుఃఖము పొంగి వచ్చాయి. అయినా నిభాయించుకుంది. ప్రతి శాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతి చెయ్యిని వదలనైనా వదలలేదు. మృదువుగా నొక్కుతూ అలాగే నిలబడింది. ఎరుపెక్కిన కన్నులతో, వణుకుతున్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవిని గంగాదేవి కన్నులకి
మహోన్నతంగా కనబడింది. పద్మ, సరస్వతిని వారించకు, విడిచిపెట్టు. రాణి ఏం చేస్తుందో చూద్దాం. చెయ్యని. పరమ దుశ్శీల. అందరి మీద నోరు పారేసుకోవడం ఆవిడ నైజం. వాగధిష్టాత్రి కదా. ఆవిడ ఇష్టం. ఏది పడితే అది, ఎలా పడితే అది అలా మాట్లాడగలదు కనుక మాట్లాడుతుంది. కలహప్రియ. వాద వివాదాలు లేనిదే రోజు గడవదు. ఎవరికి తెలియదు ఈవిడ సంగతి. యోగ్యత ఉన్న మేరకు, శక్తి ఉన్న మేరకు వాదులాడని. తన బలాన్ని, నా బలాన్ని కూడా లోకానికి తెలియజెబ్దామనుకుంటోందేమో. అలాగే చేయని. మా ఇద్దరి ప్రభావాన్ని, ప్రతాపాన్ని లోకం తెలుసుకుంటుంది. తెలుసుకొని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపావిష్టురాలై సరస్వతిని శపించింది. సరస్వతి, లక్ష్మీదేవిని శపించావు కనుక నువ్వు నదీ రూపం పొంది భూలోకంలో పాపాత్ముల మధ్యన ప్రవహించు. వారి అందరి పాపాలు కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది. సరస్వతికి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. వెంటనే తడుముకోకుండా ప్రతిశాపం ఇచ్చింది. నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు గ్రహిస్తావు, పాపాత్మురాలా అనేసింది. అంతలోకి చతుర్భుజ నారాయణుడు మరో 4 చతుర్భుజ పార్షదులతో లోపలికి వచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికి, శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు. లక్ష్మి, నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి గృహంలో కళాంశ రూపంతో అయోనిజగా అవతరించు. అతడికి కూతురుగా ఉండు. అక్కడే నీకు దైవదోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. నా అంశతో అవతరించే శంఖచూడు అనే అసురుడికి భార్యవై అటుపైని కొంతకాలానికి మళ్లీ నన్ను చేరుకుందువు గాని. అలాగే తులసి పేరుతో పరమ పావనమూర్తివై మరొక కళాంశ రూపాన్న భారతదేశంలో అవతరించు. హే గంగే, నువ్వు సరస్వతి శాప కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు. అది నీ అంశావతారం. పాపాత్ములను పవిత్రీకరించు. భగీరథుడు తపస్సు చేసి నిన్ను తన వెంట తీసుకువెడతాడు. అప్పటి నుంచి భాగీరథి అనే పేరుతో విఖ్యాతి వహిస్తావు. నా అంశమైన సముద్రుడికి భార్యవవుతావు. అలాగే నా అంశతో అవతరించే సంతనుడికి ఇల్లాలివవుతావు. సరస్వతి, గంగా శాపం వల్ల నువ్వు కూడా కళాంశగా భారత భూమిలో నదిగా అవతరించు. సవతులతో కలహాలను అనుభవించు. సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలివై ఆనందించు. గంగా, నువ్వు ఈ వైకుంఠంలో పద్మగాను, శివస్థానమైన కైలాసంలో గంగగాను కీర్తింపబడతావు. క్రోధరహితవై, శాంత సత్వస్వరూపిణివై, మహాసాధ్వివై, ధర్మచారిణివై, సుశీలవై, పరమ పావనివై అందరి ప్రశంసలు అందుకుంటావు, పూజలు అందుకుంటావు. మీరు ముగ్గురు ఇలాగే ప్రతి విశ్వంలోనూ, ప్రతి కల్పంలోనూ కీర్తింపబడతారు, స్తుతింపబడతారు, పూజింపబడతారు. మీరు మంగళప్రదలు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికి వచ్చే ఒక ఉపదేశం చేస్తున్నాను, మీరు ఆలకించండి. ఏ ఇంటిలో ఇల్లాలు మగరాయుడిలా ప్రవర్తిస్తుందో ఆ ఇంటిలో అన్నీ అశుభాలే. ఆ పురుషుడి జన్మ నిష్ఫలం. జగడాల మారి భార్యతో కాపురం చేసే కన్నా అడవులకు పోవడం ఉత్తమం. కడుపు నిండా తినడానికి, తాగడానికి పళ్ళు నీళ్లు దొరుకుతాయి. మనశ్శాంతిగా బతకవచ్చు. గయ్యాళి భార్యతో వేగడం కన్నా నిప్పుల్లో దూకడం నయం. పులులు సింహాల మధ్య బతకడం తేలిక. వ్యాధి జ్వాల కన్నా, విషజ్వాల కన్నా దుష్ట స్త్రీల ముఖజ్వాల మరణాంతకం. ఆ పురుషుడి బతుకు నవ్వుల పాలవుతుంది. ఇహపరాలకు చెడతాడు. జీవన్మృతుడి కింద లెక్క. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండటం ఉత్తమోత్తమం. ఆవిడ గుణవతి, శీలవతి అయితే చాలు. ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్టే. అంతటి సుఖి మరొకడు ఉండడు. బహు భార్యలు ఉండడం ఎంతటి వాడికైనా నరకమే. అది ధర్మ విరుద్ధము, వేద విరుద్ధము కూడా. అందులోనూ సవతులు ఒకే చోట ఉండడం మరింత నరకం. నేనే ఉదాహరణ. అందుచేత గంగా, నువ్వు శివస్థానానికి వెళ్ళు. సరస్వతి, నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మీదేవి ఒక్కతే ఇక్కడ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉండేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నాను. శ్రీహరి మాటలు విని ముగ్గురు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఒకరినొకరు కౌగిలించుకుని విలపించారు. శాపాలు, భూలోక నివాసము, నదీ రూపాలు తలుచుకుని గజగజలాడిపోయారు. క్రమంగా తేరుకుని జగన్నాథుణ్ణి బతిమిలాడుకున్నారు. ముందుగా సరస్వతీదేవి నోరు విప్పింది. నాథా, నాకు శాప విమోచనం అనుగ్రహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నీలాంటి ఉన్నతులే
శాపాన్ని మళ్లించడానికి సమర్థులు. నువ్వు కాదంటే నిప్పుల్లో దూకి ప్రాణాలు వదులుతాను అంది. వెంటనే గంగాదేవి అందుకుంది. జగన్నాథ, నేనేం తప్పు చేశానని నన్ను వదిలిపెడుతున్నావు? నేను ప్రాణత్యాగం చేస్తాను. నిర్దోషను సంహరించిన పాపం కట్టుకుందు గాని ఏ తప్పు చెయ్యని ఇల్లాలిని వెళ్ళగొట్టిన పురుషుడు సర్వేశ్వరుడైనా సరే నరకానికి పోతాడు అన్నది. అటుపైన లక్ష్మీదేవి ప్రసంగించింది. హృదయేశ్వర, నువ్వు సత్వస్వరూపుడివి. నీకు కోపమా? చాలా ఆశ్చర్యంగా ఉందే. దయచేసి ప్రసన్నుడివికా. ఈ ఇద్దరి పట్ల దయ చూపించు చాలు. మంచి మగడికి ఓర్పే కదా గొప్ప గుణం అన్నది. భారతీ శాపం వల్ల, నీ నిర్ణయం వల్ల నేను భారతదేశంలో అవతరించబోతున్నాను. సరే, అవతరిస్తాను. అయితే ఎంతకాలం ఉండాలి అక్కడ నేను? మళ్ళీ నీ సన్నిధిని నేను ఎప్పటికి నోచుకుంటాను? నదీ రూపం ధరించానంటే మహాపాపులు అందరూ వచ్చి మునకలు వేస్తుంటారు. వారి పాపమంతా నాకు చుట్టుకుంటుంది. మరి ఆ మహాపాపాల నుంచి నాకు విముక్తి ఎలాగా? నీ సన్నిధికి తిరిగి చేరుకోవడం ఎలాగా? అలాగే ధర్మధ్వజుడి ఇంట కూతురిగా తులసీ రూపాన్ని ధరించమన్నావు. ధరిస్తాను. ఆ జన్మను అనుభవిస్తాను. అచ్యుత, మళ్ళీ నీ పాద పద్మాల చెంతకు చేరుకునేదెప్పుడు? ప్రభు, నువ్వు అధిష్టాన దేవతగా తులసీ వృక్ష రూపాన్ని ధరిస్తాను. ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావో దయచేసి ఆ ఒక్క ముక్క చెప్పు. నువ్వు కృపానిధివి కనుక నాకు, గంగా సరస్వతులకు శాప విమోచనం ఎప్పుడో, నీ సన్నిధికి తిరిగి రావడం ఎప్పుడో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు. సరస్వతిని బ్రహ్మ సదనానికి, గంగను శివమందిరానికి పొమ్మన్నావు. ఈ ఒక్క మాటను ఉపసంహరించుకో అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాల మీద పడి ఓలు ఓలును విలిపించింది. తన జడతో పాదాలను చుట్టుపట్టుకుంది. భక్తానుగ్రహకాతరుడైన అచ్యుతుడు ప్రసన్నుడయ్యాడు. మందహాస సుందర వదనారవిందుడై లక్ష్మీదేవిని భుజాలు పట్టి పైకి ఎత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు. సురేశ్వరి, నా హృదయేశ్వరి, నీ అభ్యర్థనను మన్నిస్తున్నాను. నా మాటకు, నీ కోరికకు ఒక సమత కూరుస్తున్నాను. సరస్వతీదేవి కేవలం కళాంశ రూపంతో భారతదేశాన నదిగా అవతరిస్తుంది. అర్ధభాగంతో బ్రహ్మ సదనంలో నివసిస్తుంది. స్వయంగా ఇక్కడే మన ఇంటిలోనే ఉంటుంది. అలాగే గంగాదేవి భగీరథుడి వెంట కళాంశ రూపంతో నదిగా భారతదేశానికి వెడుతుంది. ముల్లోకాలను పవిత్రీకరించడానికి స్వయంగా తాను ఇక్కడే ఉంటుంది. భూలోకానికి వెళ్లే దారిలోనే కైలాసంలో అన్య దుర్లభుడైన శివుని జటాజుటాన్ని అలంకరిస్తుంది. నువ్వు కూడా ఇలాగే కళాంశాంశ రూపంలో పద్మావతీ నదిగా, తులసీ వృక్షంగా భారత భూభాగంలో అవతరిస్తావు. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచాక మీరు ముగ్గురు తిరిగి పరిపూర్ణ రూపాలతో నా ఈ వైకుంఠానికి చేరుకుంటారు. చింతించకండి. సంపదలు వచ్చినప్పుడే ఆపదలు వస్తాయి. నిజానికి సంపదలకు ఆపదలే హేతువులు. ఆపదలు వచ్చినప్పుడే కదా ఎవరి మహిమ అయినా బయటపడేది. అంచేత మీ మహిమలు లోకానికి తెలియడం కోసమే ఈ ఆపదలు వచ్చాయనుకోండి. నారాయణ మంత్రోపాసకులైన సజ్జనుల దర్శన స్పర్శన స్నానావగాహనలతో మీరు పాప విముక్తులు అవుతారు. ఎందరు పాపాత్ములు మీలో స్నానాలు చేసినా ఒక సజ్జనుడు స్నానమాడితే చాలు, ఆ కిల్బిషాలన్నీ పటాపంచలైపోతాయి. మీ పవిత్రత మీకు మిగులుతుంది. నా భక్తుల దర్శన స్పర్శనాలతో మీరే కాదు, భూలోకంలో ఉన్న అసంఖ్యాక నదీ తీర్థాలన్నీ పరిపూతాలు అవుతున్నాయి. అసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే ఇందుకోసం. భూమిని, నదులను పవిత్రీకరించడానికే. వారు ఎక్కడ కాళ్ళు కడిగితే అక్కడ అదొక మహాతీర్థమవుతుంది. పంచమహాపాతకాలు చేసిన వాడైనా సరే, స్త్రీహత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, కృతజ్ఞత, గురుపత్ని సంభోగం, ఇవి పంచమహాపాతకాలు. నా భక్తులను దర్శించినా స్పృశించినా పవిత్రుడై జీవన్ముక్తుడవుతాడు. మిగతా పాపులను గురించి చెప్పాలా? అందుచేత లక్ష్మీదేవి, నదీ రూపాలు ధరిస్తున్నామని పాపాత్ములు వచ్చి మునుగుతున్నారని భయపడకండి. నా భక్తుల దర్శన స్పర్శనాలు మిమ్మల్ని పావనం చేస్తాయి అని శ్రీహరి ఊరడించాడు. ఈ మాటలకు లక్ష్మీదేవి కలతదేరింది. అయితే నాథ, హరిభక్తుల లక్షణాలు, గుణగణాలు చెప్పు. ఎవరు నిజమైన హరిభక్తులో ఎవరు కాదో గుర్తించడం మాకు ప్రజలకు సులువవుతుంది అని అడిగింది. శ్రీహరి ఆరంభించాడు. లక్ష్మి, హరిభక్తుల లక్షణం అతి నిగూఢమైంది.
వేద పురాణాలలో నిక్షిప్తమై ఉంది. అది తెలుసుకోవడమే పుణ్యప్రదం. మీకు చెబుతాను, విని మనస్సులో దాచుకోండి, కలులకు చెప్పకండి. నువ్వు నాకు ప్రాణతుల్యవు, పవిత్రురాలివి కనుక చెబుతున్నాను విను. గురువు ముఖం నుంచి విష్ణు మంత్రం చెవిలో పడగానే మానవుడు పవిత్రుడవుతున్నాడు, సర్వోత్తముడు అవుతున్నాడు అని వేదాలు చెబుతున్నాయి. అటువంటి పురుషుడి వంశంలో 100 తరాలు తక్షణం విముక్తి పొందుతాయి. ఏ రూపంలో పుట్టిన వారైనా పరిపూతులు అవుతారు. నా భక్తుడు నా గుణాలను పొంది కడపటికి ముక్తుడవుతాడు. నా గుణాలను ఉపాసిస్తూ నా కథలను ఆలకిస్తూ విన్నంత మాత్రాననే పులకిత గాత్రుడై, ఆనందపరవశుడై, బాష్పవారి, పరిపూర్ణలోచనుడై, గద్గద కంఠుడై మైమర్చిపోతాడు. నా భక్తుడు నన్ను సేవించడం కన్నా సుఖాన్ని గాని, ముక్తిని గాని, సాలోక్యాది చతుష్టయాన్ని గాని, బ్రహ్మత్వ మరత్వాలను గాని ఏమీ కోరడు. ఇంద్రత్వ, బ్రహ్మత్వ, మనుత్వాలు, స్వర్గరాజ్యాలు అతడికి తృణపాయాలు. నన్ను సేవించడమే కోరుకుంటాడు తప్ప వీటిని కలలో కూడా వాంఛించడు. ఇటువంటి నా భక్తులు భారతదేశంలో సంచరిస్తున్నారు. శ్రావ్యంగా నా గణాలను గానం చేస్తూ ఆనందంగా జీవయాత్ర సాగిస్తున్నారు. మెట్టిన ప్రతి చోటుని పావనం చేస్తూ మహీమండలాన్ని ఒక తీర్థంగా నా ఆలయంగా మారుస్తున్నారు. నారద, శ్రీహరి ఇలా వివరించి చెప్పేసరికి గంగా, లక్ష్మి, సరస్వతులు కుదుటపడ్డారు. ముందుగా భారతీదేవి కళాంశ రూపంతో భూభాగానికి వచ్చింది. నదిగా అవతరించి నేలలో ఇంకిపోయింది. వాపీకూప తటాకాలన్నింటా తన అంశంతో ప్రకాశించింది. అందుకనే సరస్వతి సరస్సు అయ్యింది. శ్రీహరి సరస్వతుడు అయ్యాడు. మరొక కళాంశ రూపంతో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రియురాలు అయ్యింది. బ్రాహ్మి అనే పేరు పొందింది. వాగధిష్టాన దేవతయై వాణిగా కీర్తింపబడింది. స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలింది. అటుపైని భగీరథుని వెంట గంగానది కళాంశ రూపంతో భారత భూమికి అవతరించింది. అలా అవతరిస్తున్న సమయంలోనే ఆ వేగాన్ని భరించలేనని భూదేవి ప్రార్థిస్తే శివుడు తన జటాభారాన్ని విస్తరించి బంధించాడు, శిరసాధరించాడు, పాయగా విడిచిపెట్టాడు. ఇలా గంగా కళాంశకు శివస్థానం లభించింది. స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలింది. లక్ష్మీదేవి పద్మ కళాంశ రూపంతో పద్మావతి నదిగా భారత భూమికి దిగింది. స్వయంగా హరి సన్నిధిలోనే నిలిచింది. మరొక కళాంశ రూపంతో ధర్మధ్వజుడి కూతురుగా జన్మించింది. తులసీ నామధేయంతో విఖ్యాతి వహించింది. మొదట సరస్వతి శాపం వల్ల, తరువాత హరిశాపం వల్ల వృక్ష రూపాన్ని పొందింది. కలియుగంలో 5000 సంవత్సరాలు ఇలా వీరు ముగ్గురు ఈ నదీ రూపాలతో ఉండి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతారు. కాశీ, బృందావనాలు తప్ప తక్కిన సకల తీర్థాలు, పుణ్యక్షేత్రాలు వారితో పాటు వైకుంఠానికి వెళ్ళిపోతాయి. ఇది హరి ఆజ్ఞ. ఇక కలియుగం లక్షణాల గురించి తెలుసుకుందాం. సాలగ్రామాలు, శివశక్తులు, జగన్నాథుడు కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత భారత భూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు. సాధువులు, పురాణాలు, శంఖాలు, శ్రాద్ధ తర్పణాలు, వేదోక్త కర్మలు, దేవ పూజలు, దేవనామధేయాలు, గుణకీర్తనలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు, సత్యధర్మాలు, వేదాలు, గ్రామదేవతలు, వ్రతాలు, తపస్సులు, ఉపవాసాలు ఇత్యాదులన్నీ వారితో పాటే తరలి వెళ్ళిపోతాయి. అటుపైని భూగోళం నిండా వామాచారులు మిగులుతారు. కపటులు, మిథ్యావాదులు మిగులుతారు. తులసి కలికానికైనా కనిపించదు. ఏ పూజలు ఉండవు, పొట్టపూజ తప్ప. అందరూ శఠులు, క్రూరులు, దాంభికులు, అహంకారులు, చోరులు, హింసకులు అయిపోతారు. స్త్రీ పురుష భేదం తప్ప తక్కిన వావి వరుసలు అంతరిస్తాయి. నిర్భయంగా జరిగే వివాహాలు ఉండవు. వస్తువులకు భద్రత ఉండదు. ఎక్కడ చూసినా ఇంటింటా ఆడపెత్తనమే సాగుతుంది. తర్జన భర్జనలతో భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు. ఇల్లాలే ఇంటికి అధిపతి. మొగుడు సేవకుడి కన్నా అధముడు. అత్తమామలు దాసీదాస సమానులు. ఇళ్లల్లో రక్త సంబంధులే తప్ప విద్యా సంబంధులు ఎవ్వరూ కనపడరు. విద్యా సంబంధులతో మాటలే ఉండవు. మనుషులంతా అపరిచితుల్లాగా మెలుగుతుంటారు. ఆడవాళ్ల ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఏ పని చెయ్యలేని దుర్బలులైపోతారు.
కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ అంతరిస్తాయి. సంధ్యావందన యజ్ఞ సూత్రాది కర్మలు కనిపించవు. చతుర్వర్ణాల వారు మ్లేచ్ఛాచారులైపోతారు. మ్లేచ్ఛ విద్యలే నేర్చుకుంటారు. మ్లేచ్ఛ శాస్త్రాలే పఠిస్తారు. అగ్రవర్ణాల వారు అట్టడుగు వారికి సేవకులవుతారు. ప్రజలందరూ సత్యహీనులవుతారు. మేదిని మండలంలో సత్యానికి తావే ఉండదు. తరువులు ఫలహీనాలవుతాయి. తరుణులు సంతానహీనలు అవుతారు. గోవులు క్షీరహీనమవుతాయి. క్షీరంలో వెన్న ఉండదు. దంపతులు ప్రీతిహీనులవుతారు. గృహస్థులు సత్యహీనులవుతారు. రాజులు ప్రతాపహీనులవుతారు. ప్రజలు కరపీడితులు అంటే పన్నుల బెడద అవుతారు. నదీ వాపీకూప తటాకాదులు జలహీనాలు అవుతాయి. చతుర్వర్ణాల వారు ధర్మహీనులు పుణ్యహీనులు అవుతారు. కోటికొక్కడైనా పుణ్యాత్ముడు కనిపించడు. బాలబాలికలు కుత్సిత వికృతాకారులవుతారు. అంతటా కుత్సిత కువార్తలే వినిపిస్తాయి. కొన్ని నగరాలు గ్రామాలు నరశూన్యాలైపోతాయి. భయానకంగా మారిపోతాయి. కొన్ని చోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు. నగరాలలో గ్రామాలలో అరణ్యాలు పెరుగుతాయి. అరణ్యవాసులు కూడా కరపీడితులు అవుతారు అంటే పన్నుల బెడద. తటాక నదీ తీరాలలో మాత్రమే పంటలు పండుతాయి. ఉన్నత వంశాల వారు నీచపడతారు. అసత్యవాదులు ధూర్తులు అవుతారు. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి. పంటలు పండవు. నీచులు ధనవంతులవుతారు. దైవభక్తులు నాస్తికులవుతారు. పౌరులు దయావిహీనులు హింసకులు నరఘాతకులు అవుతారు. సాల ప్రాంసులు కనిపించరు. స్త్రీ పురుషులందరూ వామనులు వ్యాధి పీడితులుగానే ఉంటారు. అల్పాయుష్కులు గదా పీడితులు. గద అంటే అదొక రోగం. యవ్వనమే కనిపించదు. 20 ఏళ్లకే వృద్ధులైపోతారు. 8 ఏళ్లకే యువతులు రజస్వలలై గర్భిణులవుతారు. సంవత్సరానికి ప్రసవించి 16 ఏళ్లకే ముసలమ్మలవుతారు. పతి పుత్రవతులు అరుదుగా కనిపిస్తారు. ఎక్కువ మంది గొడ్రాళ్లుగానే మిగిలిపోతారు. చతుర్వర్ణాల వారు నిస్సంకోచంగా కన్యా విక్రయం చేస్తారు. కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడి జీవనం సాగిస్తారు. వారు అందించే సొమ్ముతో పొట్టపోసుకుంటారు. కలియుగంలో ఇంకా దారుణమేమంటే శ్రీహరి నామం కూడా ఒక వ్యాపార వస్తువు అవుతుంది. హరేర్నాంనాం విక్రయిణో భవిష్యంతి కలవు యుగే. ధనవంతులు కీర్తి కోసమని ప్రచారం కోసమని దానాలు చేస్తారు. అటు తరువాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. దాన నియమాలను ఉల్లంఘిస్తారు. దేవవృత్తి బ్రహ్మవృత్తి గురువృత్తి అన్ని భూములను ఆక్రమించుకోవడమే. స్వదత్తమా పరదత్తమా అనే విచక్షణ కూడా ఉండదు. అత్తగారు వదినగారు సవతి తల్లి మరదలు రక్త సంబంధీకురాలు ఇలాంటి వావి వరసలు అంతరిస్తాయి. తల్లిని తప్పించి అందరితోనూ అక్రమ సంబంధాలు పెచ్చరిల్లుతాయి. ఎవరు ఎవరికి ఇల్లాలో నిర్ణయించడం కష్టమవుతుంది. నారద, కలియుగంలో లాక్షాలోహ రసాలతోనే కాదు ఉప్పుతో కూడా వ్యాపారం చేస్తారు. విప్రులు వృషవాహకులు అన్య శవదాహకులు అవుతారు. చెయ్యకూడని చోట భోజనాలు చేయడం పరస్త్రీలతో సంగమించడం లాంటి దోషాలకు వెనుకాడరు. పంచయజ్ఞాలు అంతరిస్తాయి. యజ్ఞోపవీతాలు ఉండవు. సంధ్యా శౌచాలు వదిలేస్తారు. డబ్బుల్ని వడ్డీకి తిప్పే వనితలు తార్పుడు గత్తెలు జారినులు ముట్టుతల్లు విప్రుల ఇళ్లలో వంటగత్తెలవుతారు. సారాంశంగా ఒక్క మాట చెబుతాను. కలియుగంలో ఆహార నియమం కానీ విహార నియమం కానీ ఆశ్రమ నియమం కానీ ఏమీ ఉండదు. సమస్తము మ్లేచ్ఛమైపోతుంది. హస్త ప్రమాణ వృక్షాలు అంగుష్ట ప్రమాణ మానవులు తయారవుతారు. ఈ స్థితి వచ్చేసరికి విష్ణు యశస్కుడు అనే విప్రుడికి పుత్రుడుగా కల్కి నామధేయంతో నారాయణుడు కళాంశంగా అవతరిస్తాడు. మహాబలిష్ఠుడై సుదీర్ఘ కరవాలంతో ఎత్తైన గుర్రం మీద భూగోళమంతటా వీర విహారం చేస్తూ మ్లేచ్ఛుల్ని సంహరిస్తాడు. 3 రాత్రులలో పృథ్వీని మ్లేచ్ఛశూన్యం చేస్తాడు. వెంటనే అంతర్ధానం చెందుతాడు. ఇక పునఃసృష్టి గురించి తెలుసుకుందాం. అప్పుడు జగత్తు అంతా అరాచకమవుతుంది. 6 రేయింబవళ్లు కుండపోతగా స్థూలధారలతో వర్షం కురుస్తుంది. భూగోళం జలమయమవుతుంది. వృక్షాలు కానీ గృహాలు కానీ దేశాలు కానీ ఏమీ ఉండవు. అటుపైని ద్వాదశాదిత్యులు ఉదయిస్తారు. నీరంతా ఆవిరైపోతుంది. నేల ఎండుతుంది. కృతయుగం ప్రారంభమవుతుంది. సత్వగుణ సంపన్నుడు తపోనిరతుడు ధర్ముడు అవతరిస్తాడు.
ధర్మ నిరతులు, వేదవేత్తలు, మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెలుస్తారు. రాజులు మనస్సులై, తేజస్వులై, ధర్మిష్ఠులై, పుణ్యకర్మరతులై జనరంజకంగా పరిపాలన సాగిస్తారు. వైశ్యాది జాతుల వారంతా పెద్దలను గౌరవిస్తూ తమ తమ వృత్తులలో ధార్మికులై ప్రజాసేవ చేస్తారు. చతుర్వర్ణాల వారు దేవీ భక్తి పరాయణులవుతారు. అందరూ దేవీ మంత్ర జప పరాయణులు, ధ్యానపరాయణులు అవుతారు. శృతి స్మృతి పురాణజ్ఞులై తదనుగుణంగా జీవయాత్ర సాగిస్తారు. కృతయుగంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. అధర్మం కలికానికైనా కనిపించదు. సత్సంతానం కోసం ఋతుకాల సంపర్కాలే తప్ప దంపతుల మధ్య విపరీత కామోపభోగాలు ఉండవు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరంలో 2 పాదాలు, కలియుగారంభంలో 1 పాదముగా నడిచిన ధర్మం చిట్ట చివరికి పూర్తిగా లోపిస్తుంది. కృతయుగంలో పునరుజ్జీవించి 4 పాదాల నడుస్తుంది. నారద, కృతయుగంలో కాల విభజన స్పష్టంగా ఉంటుంది. 4 జాముల కాలం, 3 గంటలంటే 1 జాము, 1 పగలు, అలాగే 1 రాత్రి. రేయి పగలు కలిపి 1 వాసరం అంటే 1 రోజు. 7 రోజులు 1 వారం, 16 తిథులు ఉంటాయి. 15 రోజులు 1 పక్షం, 2 పక్షాలు కలిసి 1 మాసం అంటే 30 రోజులు. 2 నెలలు 1 ఋతువు, 6 నెలలు 1 ఆయనం, 12 నెలలు 2 ఆయనాలు 1 సంవత్సరం. ఈ సంవత్సరాలు 5 విధాలు. మానవులకు 1 సంవత్సరం అయితే దేవతలకు అది 1 పగలు రేయిని అంటే 1 రోజు. ఇది దేవమానం. మానవులకు 360 యుగాలు గడిస్తే దేవతలకు అది 1 యుగం అవుతుంది. దేవతలకు 71 యుగాలు 1 మన్వంతరం. ఇంద్రుడి వయస్సు 1 మన్వంతరం. 28 మంది ఇంద్రులు గడిస్తే అది బ్రహ్మదేవుడికి 1 అహోరాత్రం. అటువంటి రోజులతో 108 సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఆయుర్దాయం. అది నిండితే ప్రాకృత ప్రళయం సంభవిస్తుంది. అంతా జలమయమైపోతుంది. భూగోళం కనిపించదు. బ్రహ్మ విష్ణు శివాదులు ఉండరు. ఇలాంటి ప్రాకృతి ప్రళయం జరిగే వరకు ఉన్న కాలమంతా కలిపి శ్రీదేవికి 1 నిమిషమాత్రంగా లెక్క. మహాదేవి కాల ప్రమాణం అంతటిది. బ్రహ్మాయుష్యు శ్రీమాతకు నిమిషమాత్రం. నారద, అమ్మవారికి రెప్పపాటు కాలంలో బ్రహ్మాండాలు సృష్టింపబడుతున్నాయి, నశిస్తున్నాయి, మళ్లీ సృష్టింపబడుతున్నాయి. ఇలా ఇప్పటికి ఎన్ని సృష్టి లయాలు అయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో వచ్చాయో, ఎందరు బ్రహ్మలు అవతరించారో అంతరించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఏర్పడ్డాయో నశించాయో లెక్క తేల్చి చెప్పడం మానవ మాతృడికి అయ్యే పనేనా? అలా చెప్పగలిగినవాడు ఒక్కడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వేశ్వరుడు, సచ్చిదానంద రూపధారి. బ్రహ్మాది దేవతలంతా అతడి అంశావతారాలు. మహావిరాట్ స్వరూపం కూడా అతడి అంశమే. అందులో 1 అంశం విరాట్ స్వరూపం. అదే పరా ప్రకృతి. ఆ ప్రకృతి నుంచే అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే కృష్ణుడు. ద్విభుజ, చతుర్భుజ రూపాలతో ద్విధాభూతుడవుతున్నాడు. చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటే ద్విభుజుడు స్వయంగా గోలోకంలో ఉంటున్నాడు. నారద, బ్రహ్మాది తృణపర్యంతం సమస్తము ప్రకృతి సంభవమే. ప్రాకృతికమైన సృష్టి సర్వస్వము నశ్వరమైనదే. కాలాంతరాన ప్రళయంలో నశించిపోయేదే. ఇటువంటి సృష్టికి హేతుభూతమైనది పరబ్రహ్మతత్వం. అది సత్యం, నిత్యం, సనాతనం, స్వేచ్ఛామయం, నిర్గుణం. ప్రకృతికి ఆవలిది, ఉపాధిరహితం, ఆకారరహితం, భక్తానుగ్రహకాతరం. దానిని తెలుసుకున్నందువలనే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాలను సృష్టించగలుగుతున్నాడు. శివుడు మృత్యుంజయుడే ఉపసంహరించగలుగుతున్నాడు. విష్ణుమూర్తి మహామహిమాన్వితుడై కాపాడగలుగుతున్నాడు. ఈ ముగ్గురికి ఈ 3 శక్తులు ఆ పరబ్రహ్మ తత్వోపాసన వల్లనే లభిస్తున్నాయి. అదే మహామాయ, అదే పరాప్రకృతి, సర్వశక్తిమయి, ఈశ్వరి, భగవతి, సచ్చిదానంద రూపిణి. ఆ తత్వాన్ని సేవించడం వల్లనే సావిత్రి వేదమాతయ్యై వేదాధిష్టాన దేవత కాగలిగింది. వేదవేత్తల పూజలు అందుకుంటోంది. సర్వ విద్యాది దేవతగా విశ్వమానవ కోటితో ఆరాధింపబడుతోంది. ఆ మహామాయయే సర్వగ్రామాది దేవత, సర్వసంపత్ప్రదాయిని, సర్వేశ్వరి, సర్వవంద్య, సర్వులకు పుత్రదాయిని, సర్వస్థుత, సర్వజ్ఞ, దుర్గార్తినాశిని, కృష్ణ వామాంస సంభూత, కృష్ణ ప్రాణాది దేవత,
కృష్ణ ప్రాణాధిక రాధిక పత్నిగా కృష్ణుడి వక్షస్థలంలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంది. ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగ పర్వతం మీద దివ్య వర్ష సహస్రాలు తపస్సు చేసింది. కృష్ణుడు ఆమెను వక్షస్థలం మీద నిక్షేపించుకున్నాడు. కృపాన్వితుడై విలపించాడు. అతి దుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు. ప్రాణప్రియ, నువ్వు శాశ్వతంగా నా వక్షస్థలం మీదనే ఉండు. నాకు భక్తురాలివై ఉండు. సౌభాగ్యంలో, గౌరవంలో, ప్రేమలో నువ్వే శ్రేష్టవు, నువ్వే జ్యేష్ఠవు, నాకు అత్యంత ప్రేయసివి, వరిష్ఠవు, గరిష్ఠవు. నేను నిన్ను స్తుతిస్తాను, పూజిస్తాను. నేనెప్పుడూ నీకు వసుడను, నీకు సాధ్యుడను అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ లలనకు వరమిచ్చి సపత్నీరహిత అయిన ప్రాణవల్లభగా స్వీకరించాడు. మిగతా దేవీమూర్తులందరూ ఈ మహాశక్తిని సేవించినందువల్లనే ఆయా శక్తులను పొంది లోకారాధ్యలు అవుతున్నారు. ఎవరు ఎటువంటి తపస్సు చేస్తే వారికి అటువంటి శక్తులు లభించాయి. హిమాలయాలలో 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి ఇల్లాలై జగదారాధ్య అయింది. సరస్వతీదేవి గంధమాదన పర్వతం మీద 1,00,000 దివ్య వసంతాలు తపస్సు చేసి బ్రహ్మదేవుని ఇల్లాలై సకల విద్యాది దేవతయ్యై పూజలు అందుకుంటోంది. పుష్కర క్షేత్రంలో లక్ష్మీదేవి 100 దివ్య యుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికి పాత్రురాలై శ్రీమన్నారాయణుడికి ఇల్లాలై సకల సంపదిష్టాన దేవత కాగలిగింది. సావిత్రీదేవి కూడా ఇలాగే 60,000 దివ్య శరత్తులు ధ్యానించి వేదాధిష్టాన దేవత అయ్యింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కొక్కరు 100 మన్వంతరాలు తపస్సు చేసి ఆది పరాశక్తి అనుగ్రహానికి పాత్రులై సృష్టి, స్థితి, లయ శక్తులను పొందగలిగారు. ఆయా పదవులను అందగలిగారు. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తిని 10 మన్వంతరాలు ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు. ఇప్పటికీ అక్కడ ఆనందిస్తున్నాడు. ధర్ముడు కూడా 10 మన్వంతరాలు ఉపాసించి సర్వప్రాణుడు, సర్వపూజ్యుడు, సర్వాధారుడు కాగలిగాడు. ఇలాగ దేవిని ఆరాధించిన వారంతా లోకారాధ్యులు అయ్యారు. మునులు, మనువులు, రాజులు, బ్రాహ్మణులు దేవిని ఆరాధించి శక్తి సంపన్నులై ప్రజలకు ఆరాధ్యులయ్యారు. నారద, గురుముఖతా నేను విన్న పురాణగాథను సమగ్రంగా నీకు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అని ముగించాడు నారాయణ మహర్షి. ఇక భూదేవికి వరాహస్వామి వరాలు రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.